హే గాయ్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ది వీడియో ఎందుకు వైరల్ అవుతుందండి? వాళ్ళు ఏమైనా ట్రిక్ పెడుతుండ్రా? ఎస్, తప్పకుండా ట్రిక్ పెడుతుండ్రా అండి. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను చూడండి. సో ఇలా ట్రిక్ పెడుతున్నారండి. వీళ్ళు టైటిల్ ఎక్కడ నుండి తీసుకుంటున్నారండి? ఇక్కడ చూడండి, మొత్తం ఈ టైటిల్ మొత్తం ఇక్కడ నుండి తీసుకుంటున్నారు. సో ఈ టైటిల్ ఇక్కడ నుండి తీసుకుంటే ఎందుకు వైరల్ కదండి? వాళ్ళ వీడియో కంపల్సరీ వైరల్ అవుతుంది. టైటిల్ ఇలా పెడితే కంపల్సరీ వీడియో వైరల్ అవుతుంది, తప్పకుండా వైరల్ అవుతుంది. అదేంటా మీకు ఈ వీడియోలో చెప్తాను. పెద్ద పెద్ద యూట్యూబర్స్ది వీడియో ఎందుకు వైరల్ అవుతుందంటే ఇలానే వైరల్ అవుతుంది అనమాట. సో మీకు ఈ వీడియోలో తప్పకుండా వీడియో వైరల్ అయితే ట్రిక్ తెచ్చానమాట. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈవ్లో వెళ్ళిపోండి. ఈవ్లో వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సర్చ్ చేయండి. లైక్ మీ ఏ కేటగిరీ ఆ కేటగిరీ సర్చ్ చేయండి. అంటే టాప్ కంటెంట్లో ఏవి వస్తున్నాయో అవి చూసుకోండి ఇక్కడ. సో హౌ టు మేక్ లైక్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఎలా తయారు చేయాలి. సో ఇంగ్లీష్లో రైట్ చేయండి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా సెర్చ్ చేస్తే సో ఆల్మోస్ట్ ఇట్లా పెద్ద పెద్ద యూట్యూబర్స్ది ఇక్కడ రికమెండ్ చేస్తుంది. సో ఇట్లా రికమెండ్ చేస్తుంది చూడండి, ఈ పర్సన్ది రికమెండ్ చేస్తుంది. సో అండ్ ఇక్కడ పైకి తీసుకోవాల్స్తే ఈ పర్సన్ రికమెండ్ చేస్తుంది. సో వీళ్ళ ఎందుకు రికమెండ్ చేస్తుంది అంటే అక్కడ నుండి టైటిల్ తీసుకుంటున్నారు అనమాట. సో అక్కడ నుండి టైటిల్ తీసుకొని ఇక్కడ పెడుతున్నారు అనమాట. సో వీళ్ళ ఎందుకు వైరల్ అవుతున్నాయి? సో మనది కూడా వైరల్ కావాలి కదా, కంపల్సరీ ఈ ట్రిక్ యూజ్ చేసుకోండి అనమాట. ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే టైటిల్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో టైటిల్ పెట్టడం వల్లని సర్చ్ బార్లో రావాలంటే టైటిలే మెయిన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. ఇప్పుడు వైటిస్ట్లో వెళ్ళిపోండి. వైటిస్ట్లో వెళ్ళిపోయింది గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వైటిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోండి. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంటుంది కదా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి, వీడియోకి ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అదొకటి గెట్ చేయండి, తప్పకుండా గెట్ చేయండి. ఇక్కడ మీరు గెట్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే వ్యూస్ రావు. అదొకటి ఇక్కడ ఏముంటుంది, హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంటుంది కదా. యూట్యూబ్ రికమెండేషన్ నుంచి 1.7K వ్యూస్ వస్తున్నాయి. సో మీకు మళ్ళీ చెప్పాను, అండ్ ఇక్కడ చెప్తున్నా కాబట్టి మీకు ఇక్కడ అదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుంచి 68 వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని చెప్పాను, ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోండి. సో అనలిస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇన్స్పిరేషన్కి వెళ్ళిపోండి. ఇన్స్పిరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడనే అండి. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు ఇక్కడ ఇలాంటి వీడియోస్ తీయని నన్ను చెప్తుండ్రు. సో నన్ను చెప్తే హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. సో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలని మనకు ఒక వీడియో చేయాలని యూట్యూబ్ వాళ్ళు మనకు రికమెండ్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఇలాంటి టైటిల్ అయితే ఆల్మోస్ట్ అందరు పెడుతుండ్రు, ఎగ్జాక్ట్లీ అందరు పెడుతుండ్రు టైటిల్స్. ఇక్కడ చూడండి, హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు టైటిల్ ఎగ్జాక్ట్లీ అందరు పెడతారండి. ఈ టైటిల్ పెట్టిన తర్వాత సో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇలాంటి టైటిల్ పెడతారు. ఎలాంటి టైటిల్ పెట్టాలా అది ఇక్కడ మీకు చూపిస్తారు. సో ఇది అందరు యూజ్ చేస్తున్న టైటిల్. సో అందరు యూజ్ చేస్తే వాళ్ళు చేస్తారు కానీ వీడియో మనది రాదు, అది ఒకటి గెట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాప్ సర్చెస్ ఉంది చూడండి, ఇక్కడ టాప్ సర్చెస్ ఉంది చూడండి, దీనికి సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏం టైటిల్ వచ్చినాయండి చూడండి. ఇవన్నీ టైటిల్స్ అన్నమాట, గ్యాప్ కంటెంట్ అన్నమాట. ఇవి గ్యాప్ కంటెంట్ ఏంటి? సో మనకు ఎవరైతే యూజ్ చేస్తలేరో టైటిల్స్ ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది చూడండి. సో టాప్ సర్చెస్ ఇక్కడ చూడండి, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. సో ఇక్కడ మనకు అక్కడ వాళ్ళు షార్ట్ పెట్టిండ్రు, మనం ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు కొద్దిగా డిఫరెంట్ వచ్చింది. సో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా, దీనికి లవ్ సింబల్కి ఒక వేసేయండి. సో సెలెక్ట్ అయిపోయింది, ఒకటి సేవ్డ్ ఆప్షన్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హౌ టు వైరల్ షార్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. సో ఇది వదిలేయండి, అక్కడ వచ్చింది కాబట్టి ఇది వదిలేయండి. అండ్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటేనే టైటిల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హౌ టు వైరల్ షార్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా ఏముంది, హౌ టు సీ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. ఇది కూడా బాగానే ఉంది టైటిల్. అంటే మీకు ఇలా నేను చెప్పబోతున్నా అంటే మీకు క్రియేటర్స్ అయితే సో నాకు ఇది రికమెండ్ చేస్తుంది. మీకు మీ కంటెంట్ ఏంటి, కంటెంట్కి సంబంధించింది ఇక్కడ రికమెండ్ చేస్తుంది. లైక్ ఇట్లా నేను నాకు క్రియేటర్ కాబట్టి నేను యూట్యూబ్ టిప్స్ చెప్తా కాబట్టి నాకు ఇలా రికమెండ్ చేసింది. బట్ మీకు ఎలాంటి మీ కంటెంట్ ఏంటో వ్లాగింగా, కుకింగ్గా సంథింగ్ నా కంటెంట్ సేమ్ టు సేమ్ అయితే ఇలాంటివి వస్తాయి కాబట్టి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీకు వేరే కంటెంట్ అయితే వేరే టైటిల్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ నేను నాకు సంబంధించింది వచ్చింది కాబట్టి మీకు సంబంధించింది మీకు వస్తాయి అనమాట. ఓకే, క్లారిఫై. అండ్ ఇక్కడ వైరల్ షార్ట్ వీడియో ఐడియాస్, ఇది కూడా బాగా వైరల్ అవుతున్నది. ఇది కూడా వైరల్ షార్ట్ వీడియో ఐడియాస్. జస్ట్ ఇంతే పెట్టండి, టైటిల్ ఎక్కువ పెట్టకండి. మీ వీడియో ఎట్లా వైరల్ అవుతుందో చూసుకోండి ఇప్పుడు. అండ్ ఇక్కడ దీన్ని కూడా సేవ్, లైక్ ఇట్లా సేవ్ చేసేసి ఇక్కడ తెలుగులో ఉంది చూడండి, వ్యూస్ రావాలంటే ఏం చేయాలి తెలుగు. ఎగ్జాక్ట్లీ ఇలానే సెర్చ్ చేస్తుండ్రు ఆల్మోస్ట్ తెలుగు క్రియేటర్స్, ఎగ్జాక్ట్లీ ఇలానే ట్రై చేస్తారు కాబట్టి ఇంగ్లీష్ కొందరు ట్రై చేయరు, తెలుగులో రైట్ చేస్తారనమాట. వ్యూస్ రావాలంటే ఏం చేయాలి తెలుగు. సో దీన్ని కూడా సెలెక్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటారు చూడండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. సో వైరల్ వీడియో.
సో ఇక్కడ రీసెంట్లీ ఆడియన్స్ యాక్టివ్ ఉన్నారు, వైరల్ వీడియో. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇంతవరకు చూస్తుండ్రు, ఇక్కడ ఇంతవరకు చూస్తుండ్రు, 2% అయితే వదిలేస్తుండ్రు. ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ టైటిల్ ఎంతవరకు వైరల్ అవుతుంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి, వైరల్ వీడియో రీసెంట్లీ ఆడియన్స్ యాక్టివ్, హౌ మెనీ పీపుల్ వాచెడ్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, టాపిక్ పైన ఎంత ఆడియన్స్ వాచ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు సో పైకి స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ చూడవచ్చు వాచెడ్ అని యూట్యూబ్ ఉంది కదా. సో ఇక్కడ మనకు ఆ టైటిల్ పైన ఇక్కడ ఎంత వ్యూస్ వచ్చినాయండి, ఈ పర్సన్ది యూట్యూబ్ మాస్టర్ దీపక్ సార్ అని అన్నమాట. అండ్ ఇక్కడ 47.8K వ్యూస్ వచ్చినాయి. అండ్ లైక్ ఇట్లా స్క్రోల్ చేస్తే 3 years, ఇది 3 years బిఫోర్ వీడియో అన్నట్టు, మరీ లాంగ్ అన్నట్టు ఇది. ఓకే, 48.7K వ్యూస్ వచ్చినాయి. సో ఇలా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఆ టైటిల్ పైన ఇలా వ్యూస్ వస్తున్నాయి. సో మనం కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మీరు టైటిల్ ఇలా డిఫరెంట్గా యూజ్ చేసి మీరు ఎగ్జాక్ట్లీ వ్యూస్ పెంచుకోండి. వైరల్ టైటిల్ యూజ్ చేసుకోండి అనమాట. సో ఎక్కడ అనేది ఇక్కడ చూపించాను కదా, అలాంటి టైటిల్ పెట్టుకొని మీకు వ్యూస్ పెంచుకోండి. సో గాయస్ ఎలా అంటే మీరు రెగ్యులర్గా ఇలాంటి టైటిల్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, రెగ్యులర్గా ఇలాంటి టైటిల్ ఇక్కడ టాప్ సర్చెస్ కనిపిస్తుంది చూడండి, టాప్ సర్చెస్ ఇవన్నీ. సో ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇలాంటి టైటిల్ పెట్టుకుంటారు. సో వాళ్ళదే వీడియో రికమెండ్ చేసింది కానీ మన వీడియో ఎప్పుడు రికమెండ్ చేయదు. సో డిఫరెంట్గా మనం టైటిల్ పెట్టుకోవాలా. సో ఎగ్జాక్ట్లీ డిఫరెంట్గా టైటిల్ పెట్టుకుంటేనే మన వీడియో రికమెండ్ చేస్తుంది, సర్చ్ బార్లో వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమనుకుంటున్నా. ఇలా మీరు టైటిల్ పెట్టుకుని తప్పకుండా మీ ఛానల్ని, మీ వీడియోస్ని తప్పకుండా వైరల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమనుకున్నా. అర్థమైతే మా ఛానల్కు మిగతా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్.